డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. ఒక కుటుంబం రాత్రిలోనే చిత్రమైంది. ఏం జరిగింది అసలు ఆ ఇంట్లో? రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో జరిగిన ఈ ఘటన అందరినీ కూడా అక్కడ షాక్ గురి చేసింది. ఒక సాధారణ కుటుంబం క్షణాల్లో విషాదంగా మారిపోయింది. పులిగోనిపల్లి తండాకు చెందినటువంటి రామ్దాస్ నాయక్ కవిత దంపతులు రోజు కూడా కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి. అదే గొడవ చివరకు పెద్ద విషాదానికి దారితీసింది. మంగళవారం తెల్లవారుజాము జరిగినటువంటి ఆ ఇంట్లో జరిగిన ఘటన ఊహించలేనిది. భార్య కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. కూతురైతే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెనక అసలు కారణం ఏమిటి అనే దానిపై దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఒక్క చిన్న గొడవ ఒక కుటుంబాన్ని పూర్తిగా ఛిద్రమయ్యేలా చేసింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా అసలు మనం ఏం చేయాలి? ఇలాంటి వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.